ఒక్క నిమిషం. మీరు రోజూ పీల్చే శ్వాసలోనే మీ తలరాతను మార్చేసే అద్భుత శక్తి దాగుందన్న రహస్యం మీకు తెలుసా? సాక్షాత్తు ఆ పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించిన 112 ధ్యాన మార్గాలలో అత్యంత రహస్యమైన, శక్తివంతమైన ఆ 111 శ్వాసల విద్య ఏమిటి? కేవలం గాలి పీల్చి వదిలే క్రమంలో ఉండే ఆ చిన్న విరామం మీ జీవితంలోని దరిద్రాన్ని పారద్రోలి మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా సాధించేలా మిమ్మల్ని ఒక దైవ సమానుడిగా ఎలా మారుస్తుంది? హనుమంతుడు అష్టసిద్ధులను పొందేందుకు ఉపయోగించిన ఆ ప్రాచీన సోహం విద్యలోని నిగూఢార్థాలను, మీ వెన్నెముకలో నిద్రపోతున్న కుండలినీ శక్తిని మేల్కొలిపే ఆ 3 స్టెప్ బ్రీతింగ్ టెక్నిక్ వెనుక ఉన్న అసలు మిస్టరీని ఈరోజే ఛేదించండి. విజ్ఞాన భైరవ తంత్రం అనేది పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించిన అద్భుతమైన జ్ఞాననిధి. ఇందులో ధ్యానానికి సంబంధించి మొత్తం 112 పద్ధతులు వివరించబడ్డాయి. అయితే ఈ 112 పద్ధతులలో 111 శ్వాసల ప్రక్రియ అత్యంత సరళమైనది, ప్రభావవంతమైనది మరియు మేనిఫెస్టేషన్ అంటే మనం అనుకున్నది సాధించటానికి అత్యుత్తమ మార్గంగా పరిగణించబడుతుంది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఈ విధానాన్ని స్వయంగా ఆచరించేవారని తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియ గురించి వివరిస్తూ శివుడు శ్వాస ప్రశ్వాసల మధ్య ఉండే ఆ విరామ స్థితిని భైరవీ స్థితి అని పేర్కొన్నాడు. అంటే మనం గాలిని పీల్చినప్పుడు మరియు వదిలినప్పుడు ఆ రెండింటి మధ్య ఒక అతి స్వల్పమైన నిశ్శబ్ద సమయం ఉంటుంది. ఆ సమయంలోనే ఒక అద్భుతమైన దైవిక స్థితిని అనుభవించవచ్చు. ఈ 3 స్టెప్ బ్రీతింగ్ విద్య ద్వారా మనిషి తనలోని చైతన్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లి దైవతుల్యం కావచ్చు. సాధారణంగా మనం శ్వాసను కేవలం బ్రతకడానికి అవసరమైన ఒక ప్రక్రియగా మాత్రమే చూస్తాం. కానీ నిజానికి శ్వాస అనేది మన చైతన్యానికి మూలం. జంతువుల నుండి దేవతల వరకు ప్రతి జీవిలో ఈ శ్వాస తీరును బట్టే వారి ఆలోచనలు మరియు ప్రవర్తన మారుతూ ఉంటాయి. శ్వాస భారంగా ఉంటే జీవితం అశాంతిగా ఉంటుంది. అదే శ్వాస తేలికగా ఉన్నత స్థాయిలో ఉంటే జీవితం కూడా ఉన్నతంగా మారుతుంది. మనిషి తన శ్వాసను నియంత్రించటం ద్వారా తన భౌతిక జగత్తులోని కోరికలను సాకారం చేసుకునే శక్తిని పొందుతాడు. భైరవీ విజ్ఞాన తంత్రంలో శివుడు చెప్పిన ఈ సోహం విద్య అనేది శ్వాసల యొక్క ఒక ప్రత్యేక లయపై ఆధారపడి ఉంటుంది. దీనిని రోజుకు కనీసం 111 సార్లు అభ్యాసం చేస్తే కేవలం కొద్ది రోజుల్లోనే మానవ చైతన్యం గణనీయంగా మారుతుంది. ఈ పెరిగిన చైతన్యం వల్ల మనిషి దేనినైనా సాధించగలడు. సోహం విద్యకు దాదాపు 4000 ఏళ్ల ప్రాచీన చరిత్ర ఉంది. ఇది మన వేదాలలో మరియు ఉపనిషత్తులలో అద్వైత వేదాంత సారాంశంగా కనిపిస్తుంది. అహం బ్రహ్మాస్మి అంటే మన ఆత్మ మరియు విశ్వ చైతన్యం ఒకటి అని తెలుసుకోవటానికి ఈ సోహం విద్య అత్యంత సులభమైన మార్గం. భగవద్గీతలో చెప్పినట్లుగా జన్మించిన ప్రతివాడూ మరణించటం ఖాయం. కానీ వీటి మధ్య ఉండే ఆత్మతత్వానికి చావు పుట్టుకలు లేవు. మనం ప్రశాంతంగా కూర్చుని కళ్ళు మూసుకుని శ్వాసను గమనించినప్పుడు గాలి పీల్చేటప్పుడు సో అని, వదిలేటప్పుడు హం అనే ధ్వని వినిపిస్తుంది. ఇదే పరమశివుని గురుమంత్రం. ఆధునిక ఆధ్యాత్మిక గురువుల ప్రకారం మనం మన శరీరాన్ని మరియు మనస్సును ఒక నిర్దిష్ట స్థాయికి తీవ్రతకు తీసుకువస్తే మన జీవితంలో మనమనుకున్నవి ఖచ్చితంగా జరుగుతాయి. మన ప్రాణశక్తిని లేదా ఊర్జను సరిగ్గా నియంత్రించగలిగితే 100కి 100% మన జీవితం మనకు నచ్చినట్లుగా సాగుతుంది. చాలామంది తమ కలలను నెరవేర్చుకోవడానికి బయటి ప్రపంచంలో పోరాడుతుంటారు. కానీ మన దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన సాధనం మన శ్వాస అని మరిచిపోతుంటారు. లోతైన మరియు సరైన శ్వాస మన మనస్సులో స్పష్టతనిస్తుంది. యోగా మరియు తంత్రశాస్త్రాల ప్రకారం మన శరీరంలో ఇడ, పింగళ మరియు సుషుమ్న అనే 3 ప్రధాన నాడులుంటాయి. ఇడా నాడి మన శరీరానికి మరియు మనస్సుకు సంబంధించిన స్త్రీతత్వాన్ని సూచిస్తే, పింగళ నాడి మన చైతన్యానికి సంబంధించిన పురుషతత్వాన్ని సూచిస్తుంది. ఈ రెండూ కలిసినప్పుడు అంటే సుషుమ్న నాడిలో శ్వాస స్థిరపడినప్పుడు మాత్రమే మోక్షం లేదా మేనిఫెస్టేషన్ సాధ్యమవుతుంది. దీనిని అర్థం చేసుకోవడానికి హనుమంతుడిని ఒక గొప్ప ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆయన తన ఇడా మరియు పింగళ నాడులను సిద్ధించుకున్న మహాయోగి. అందుకే ఆయన అష్టసిద్ధులను పొందగలిగారు. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈసత్వం మరియు వసిత్వం అనే ఈ 8 సిద్ధులు సంకల్పశక్తితో ముడిపడి ఉన్నాయి. ఒక వ్యక్తి తన ఇడా మరియు పింగళ నాడులను సుషుమ్నలో కేంద్రీకరించినప్పుడు అసాధ్యమైనది కూడా సుసాధ్యమవుతుంది. ఇడా నాడి అనేది మన ఎడమ ముక్కు రంధ్రంతో ముడిపడి ఉంటుంది. దీనిని చంద్రనాడి అని కూడా పిలుస్తారు. ఇది మనకు చల్లదనాన్ని మరియు మానసిక ప్రశాంతతనిస్తుంది. పింగళ నాడి మన కుడి ముక్కు రంధ్రంతో ముడిపడి ఉంటుంది. దీనిని సూర్యనాడి అంటారు. ఇది మనలో వేడిని, శక్తిని మరియు చురుకుదనాన్ని పెంచుతుంది.
సుషుమ్నా నాడి మన వెన్నెముక మధ్యలో ఉంటుంది మరియు కుండలిని జాగరణకు ఇది అత్యంత కీలకం. సుషుమ్నా నాడిని ఉత్తేజితం చేయడానికి సరైన మార్గం నాభి వరకు శ్వాసను పీల్చడం. మనం పీల్చే గాలి నాభి వరకు వెళ్ళినప్పుడు మూలాధారం నుండి సహస్రారం వరకు ఉన్న 7 చక్రాలు ప్రాణశక్తితో నింపబడతాయి. చాలామంది కేవలం ఛాతీ వరకు మాత్రమే తక్కువ మొత్తంలో గాలిని పీలుస్తారు. దీనివల్ల చక్రాలను ఉత్తేజితం చేసేంత శక్తి శరీరానికి అందదు. ఈ 111 శ్వాసల రహస్యం మన శ్వాసను లోతుగా మార్చడానికి ఉపయోగపడుతుంది. దీనికోసం మొదటి దశలో నేలపై వెల్లకిలా పడుకుని నాభిపై ఒక బరువైన పుస్తకాన్ని ఉంచాలి. ఛాతీని కదిలించకుండా కేవలం నాభి దగ్గర ఉండే ఆ పుస్తకం గాలి పీల్చినప్పుడు పైకి లేచేలా, వదిలినప్పుడు కిందకు వెళ్లేలా ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రతిరోజు 10 నిమిషాల నుండి అరగంట వరకు అభ్యాసం చేయాలి. రెండవ దశలో ఈ పద్ధతికి మన చేతులను కూడా జోడించాలి. గోడకు ఆనుకోకుండా కూర్చుని లేదా నిలబడి శ్వాస తీసుకుంటూ చేతులను తలపైకి ఎత్తాలి, వదిలేటప్పుడు కిందకు దించాలి. ఇది మన ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి సహజంగానే లోతైన శ్వాస తీసుకునేలా చేస్తుంది. చివరిగా 3వ దశ అనేది అత్యంత ముఖ్యమైనది. అది శ్వాసలో ఒక లయను లేదా రిథంను ఏర్పరచుకోవడం. మొదటి 2 దశలను కలిపి ఒక క్రమ పద్ధతిలో అభ్యాసం చేయడం ద్వారా శారీరక మరియు మానసిక ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది. ఈ ప్రక్రియను నిరంతరం చేయడం వల్ల అది మన సహజ శ్వాస ప్రక్రియగా మారిపోతుంది. ఎప్పుడైతే మీ శ్వాస లయబద్ధంగా మారుతుందో అప్పుడు మీ అంతశ్చేతన శక్తి మేల్కొంటుంది. విశ్వంలోని శక్తులు మీ ఆలోచనలకు అనుగుణంగా స్పందిస్తాయి. విజ్ఞాన భైరవ తంత్రం చెప్పే ఈ రహస్య విద్యను సరిగ్గా అర్థం చేసుకుని ఆచరిస్తే ఒక సామాన్య మానవుడు కూడా అపారమైన శక్తులను పొంది తన జీవితాన్ని తనకు కావలసిన విధంగా మలచుకోవచ్చు. శ్వాస మీద ధ్యాస పెట్టి సోహం మంత్రాన్ని అనుసంధానం చేసినప్పుడు మనలోని ఆ దైవత్వం మేల్కొంటుంది. ఇది కేవలం ఒక వ్యాయామం కాదు, ఇది మన ఆత్మను విశ్వాత్మతో కలిపే ఒక దివ్యమైన వంతెన. ప్రతిరోజు ఈ అభ్యాసాన్ని నిబద్ధతతో చేయడం వల్ల మానవ జీవితం ధన్యమవుతుంది మరియు మేనిఫెస్టేషన్ ప్రక్రియ సులభతరమవుతుంది. మీ శ్వాసను గమనించండి, అది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ విశ్వంలోని రహస్యాలన్నీ మన శ్వాసలోనే దాగి ఉన్నాయి. ఆ గాలి పీల్చే వేగంలో, వదిలే క్రమంలోనే మన జీవిత గమ్యం దాగి ఉంది. ఈ 3 స్టెప్ బ్రీతింగ్ పద్ధతిని మీ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే శాంతి, సమృద్ధి మరియు విజయం మీ వెంటే ఉంటాయి. శ్వాస అనేది మన శరీరానికి అందే ఇంధనం మాత్రమే కాదు, అది మన మనస్సును నియంత్రించే కీ వంటిది. ఎప్పుడైతే శ్వాస స్థిరంగా ఉంటుందో అప్పుడు బుద్ధి కూడా స్థిరంగా ఉంటుంది. ఈ స్థిరత్వమే సృష్టిలో మనం కోరుకున్న మార్పులను తీసుకురావడానికి అవసరమైన ప్రధాన శక్తి. సోహం అంటే నేను ఆ పరమాత్మన్నే అనే భావనతో ఈ శ్వాస ప్రక్రియను సాగించినప్పుడు మనకు ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ప్రాచీన మునులు, యోగులు ఈ విద్య ద్వారానే వేల సంవత్సరాల పాటు జీవించగలిగారు మరియు అద్భుతాలను సృష్టించగలిగారు. నేటి ఆధునిక కాలంలో కూడా ఒత్తిడిని అధిగమించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర శ్వాస ప్రక్రియ ఎంతో దోహదపడుతుంది. దీనిని శ్రద్ధతో పాటించి మీ జీవితంలో అద్భుతమైన మార్పులను ఆహ్వానించండి. ఆధ్యాత్మిక పరిణామం దిశగా మనం వేసే ప్రతి అడుగు మనలోని అద్భుతమైన సామర్థ్యాలను వెలికితీస్తుంది. శ్వాస నియంత్రణ ద్వారా రక్తపోటు తగ్గడం, మెదడు పనితీరు మెరుగుపడటం వంటి శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నప్పటికీ దాని అసలైన పరమార్థం ఆత్మ సాక్షాత్కారం. మన ప్రాణశక్తి వెన్నెముక గుండా ప్రవహిస్తున్నప్పుడు ప్రతి కణం చైతన్యవంతమవుతుంది. ఆలోచనలు తగ్గినప్పుడు మనస్సు ఒక అద్దంలా మారిపోతుంది. అందులో మన నిజమైన స్వరూపం కనిపిస్తుంది. శివుడు చెప్పిన ఈ 112 పద్ధతులు కేవలం సమాచారం కాదు, అవి అనుభూతి చెందాల్సిన అనుభవాలు. శ్వాస మరియు మనస్సు ఒకే నాణ్యానికి ఉన్న 2 పార్శ్వాల వంటివి. ఒకదానిని నియంత్రిస్తే రెండవది దానంతట అదే లొంగుతుంది. సంపూర్ణ ఏకాగ్రతతో ఈ 111 శ్వాసల అభ్యాసాన్ని కొనసాగించండి. మీలోని అనంతమైన శక్తిని గుర్తించండి. ఈ మార్గంలో పయనించేటప్పుడు మీకు కలిగే ప్రతి అనుభవం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. నిరంతర సాధన, ఓర్పు మరియు విశ్వాసముంటే మీరు దేనినైనా మేనిఫెస్ట్ చేయగలరు. మీ శ్వాస మీ ఆయుధం, మీ ధ్యానం మీ కవచం. ఈ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా సమాజంలో కూడా ప్రశాంతతను నెలకొల్పవచ్చు. ప్రతి ప్రాణిలోని దైవత్వాన్ని గౌరవిస్తూ మీ శ్వాసను ఒక ప్రార్థనలా మలచుకోండి. అప్పుడు ఈ ప్రపంచం మీకు స్వర్గధామం అవుతుంది. విజ్ఞాన భైరవ తంత్రం ఇచ్చే ఈ అపురూప కానుకను స్వీకరించి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. ప్రాణాయామం మరియు ధ్యానం కలిసిన ఈ అద్భుత ప్రక్రియ మీకు నిరంతర ఆనందాన్ని ప్రసాదించాలి. ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసల్లోనూ పరమాత్మను స్మరిస్తూ మీ ప్రయాణాన్ని సాగించండి. విశ్వ చైతన్యంతో మమేకమవడమే ఈ జన్మకు సార్థకత. ఆ సార్థకతను ఈ శ్వాస విద్య ద్వారా పొందండి. శ్వాస మీద ధ్యాస పెట్టి మీ అంతరంగాన్ని శోధించండి. అక్కడ మీకు కావలసిన అన్ని సమాధానాలు లభిస్తాయి. మీరు కోరుకునే విజయం ఎక్కడో బయట లేదు, అది మీ లోపలే, మీ శ్వాసలో నిక్షిప్తమై ఉంది. దానిని వెలికితీసే సమయం ఆసన్నమైంది. పట్టుదలతో సాధన చేయండి, విజయం మీ సొంతమవుతుంది.
ఈ లోకంలో ఏదీ అసాధ్యం కాదు. అసాధ్యం అనే పదం మీ శ్వాసలో నిశ్శబ్దం ఏర్పడినప్పుడు అదృశ్యమవుతుంది. మీ సంకల్పమే మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. ఆ సంకల్పాన్ని శ్వాసతో జోడించి విశ్వానికి పంపండి. విశ్వం మీకు ప్రతిఫలాన్ని అందిస్తుంది. శుభం భూయాత్. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో శ్వాస ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. మన దైనందిన జీవితంలోని ఆందోళనలు, భయాలు మరియు ఒత్తిడి అన్నీ ఈ లయబద్ధమైన శ్వాస ముందు చిన్నబోతాయి. ఎప్పుడైతే మీరు శ్వాసను గమనించడం ప్రారంభిస్తారో అప్పుడే మీరు వర్తమానంలో జీవించడం నేర్చుకుంటారు. గతం యొక్క భారాలు, భవిష్యత్తు యొక్క ఆందోళనలు లేని ఆ అద్భుత క్షణమే నిజమైన ధ్యానం. విజ్ఞాన భైరవ తంత్రం చెప్పిన ఈ సూక్ష్మ మార్గాలు మనకు ఎంతో చెరువులో ఉన్నాయి, కానీ వాటిని గుర్తించడానికి మనకు కొంత సమయం మరియు శ్రద్ధ అవసరం. ప్రతి శ్వాసలోనూ ఒక నూతన ఉత్తేజం, ఒక నూతన చైతన్యం దాగి ఉంటుంది. దానిని అనుభవించండి. మీ నాడీమండలం శుద్ధి అయినప్పుడు మీ ముఖంలో ఒక దివ్యమైన తేజస్సు కనిపిస్తుంది. మీ మాటలో స్పష్టత, మీ పనిలో ఏకాగ్రత పెరుగుతాయి. ఇది కేవలం ఒక సిద్ధాంతం కాదు, ఇది కొన్ని వేల సంవత్సరాల పాటు ఋషులు పరీక్షించి చూసిన వాస్తవం. ఆధ్యాత్మికత అంటే ప్రపంచాన్ని వదిలేయడం కాదు, ప్రపంచంలో ఉంటూనే దాన్ని జయించడం. ఆ విజయం మీ శ్వాసపై మీకు ఉన్న పట్టుతోనే మొదలవుతుంది. ఈ 3 స్టెప్ బ్రీతింగ్ పద్ధతిని ఒక పవిత్రమైన యజ్ఞంలా భావించి ఆచరించండి. మీ చుట్టూ ఉన్న పరిసరాలు కూడా సకారాత్మక శక్తితో నిండిపోతాయి. విశ్వంలోని ప్రతి అణువు మీ సంకల్పానికి సహకరిస్తుంది. మీరు అనుకున్న ప్రతి మంచి పని విజయవంతమవుతుంది. శ్వాస ద్వారా మీరు పొందే ఈ శక్తిని సద్వినియోగం చేసుకోండి. సమాజానికి మేలు చేసే పనుల్లో భాగస్వాములు అవ్వండి. మానవ సేవే మాధవ సేవ అని తెలుసుకోండి. మీలోని ఆ పరమశివుణ్ణి దర్శించండి. శ్వాస అనే తంతిని పట్టుకుని ఆ దివ్యలోకాలకు ప్రయాణించండి. అక్కడ మీకు లభించే శాంతి వెలకట్టలేనిది. ఈ జ్ఞానదీపాన్ని మీ మనస్సులో వెలిగించుకోండి. అది మీ జీవిత పథాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ప్రతి శ్వాస ఒక వరం, ప్రతి క్షణం ఒక అవకాశం. దానిని వృధా చేయకండి. సోహం సోహం అని మీ శ్వాస పలుకుతుండగా మీరు ఆ విశ్వంతో ఒకటైపోండి. ఇదే విజ్ఞాన భైరవ తంత్రం యొక్క పరమార్థం. ఈ తంత్రం కేవలం పుస్తకాల్లో ఉండేది కాదు, ఇది ప్రతి మనిషి తన రక్తంలో, తన శ్వాసలో అనుభవించాల్సింది. పరమశివుని కృపతో మీరు ఈ విద్యలో నిష్ణాతులు కావాలని కోరుకుంటున్నాను. ఆధ్యాత్మికత యొక్క లోతులను చవిచూడండి. ఈ విశ్వంలో ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. మీరే మీ భాగ్య విధాతలు. మీ శ్వాసే మీ బలం. ఈ సత్యాన్ని గ్రహించి ముందడుగు వేయండి. శ్వాస ద్వారా కలిగే ఆనందం శాశ్వతమైనది. భౌతిక సుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ఆత్మశాంతి మీ శ్వాసలో దొరుకుతుంది. ఆ శాంతిని పొంది మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్వాస పట్ల మీ అవగాహన పెరిగే కొద్దీ మీ జీవితంలోని సమస్యల పట్ల మీ దృక్పథం మారుతుంది. ఏది జరిగినా అది మీ ఎదుగుదలకే అని మీరు గ్రహిస్తారు. కష్టాలు వచ్చినప్పుడు శ్వాసవేగం పెరుగుతుంది, కానీ మీరు దానిని స్పృహతో నియంత్రిస్తే ఆ కష్టం మిమ్మల్ని ఏమీ చేయలేదు. అలాగే ఆనందం వచ్చినప్పుడు కూడా స్థితప్రజ్ఞతతో ఉండటం అలవాటు అవుతుంది. ఈ సమతుల్యతే యోగం. విజ్ఞాన భైరవ తంత్రంలోని ఈ ప్రక్రియలు మనల్ని ఒక పరిపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దుతాయి. మనలోని అరిషడ్వర్గాలను జయించే శక్తినిస్తాయి. శ్వాస నియంత్రణ వల్ల నాడీ వ్యవస్థ బలపడి జ్ఞాపకశక్తి మరియు సృజనాత్మకత అద్భుతంగా పెరుగుతాయి. విద్యార్థులకు, ఉద్యోగులకు మరియు గృహిణులకు ప్రతి ఒక్కరికి ఈ విద్య ఎంతో అవసరం. కేవలం రోజుకు కొద్ది నిమిషాల సమయం కేటాయించడం ద్వారా మీరు మీ జీవితాంతం ఆరోగ్యంగా మరియు ప్రశాంతంగా ఉండవచ్చు. శ్వాస అనేది మనకు ప్రకృతి ప్రసాదించిన అతిపెద్ద నిధి. దానిని ఎలా వాడుకోవాలో శివుడు మనకు మార్గనిర్దేశం చేశాడు. ఈ మార్గంలో పయనించడం మన అదృష్టం. ఈ సృష్టి అంతా శబ్ద తరంగాలతో నిండి ఉంది. సోహం అనేది అటువంటి ఒక శక్తివంతమైన తరంగం. అది మీ దేహంలోని ప్రతి అణువును ప్రతిధ్వనింపజేస్తుంది. ఆ ప్రకంపనలు మిమ్మల్ని విశ్వచైతన్యానికి దగ్గర చేస్తాయి. ధ్యానమంటే నిశ్చలత్వం కాదు, అది ఒక గతిశీలమైన స్థితి. శ్వాస ప్రవహిస్తున్నంత కాలం మీరు జీవించి ఉంటారు, కానీ శ్వాసను గమనిస్తున్నప్పుడు మాత్రమే మీరు నిజంగా జీవిస్తారు. ఈ చిన్న తేడానే మీ జీవితంలో పెద్ద మార్పును తెస్తుంది. జాగరూకతతో కూడిన శ్వాస మీ ఆత్మను మేల్కొల్పుతుంది. మీ లోపల ఉన్న అజ్ఞానపు చీకట్లను తొలగిస్తుంది. జ్ఞానోదయం వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. నిరంతర సాధనే దీనికి ఏకైక మార్గం. ఈ రోజు నుండే మీ శ్వాసయాత్రను ప్రారంభించండి. అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయకండి. సాధనలో వచ్చే ఒడిదుడుకులు సహజం, కానీ పట్టుదలే మిమ్మల్ని గమ్యానికి చేరుస్తుంది. మీ అంతర్వాణిని వినండి, అది మీకు సరైన దారిని చూపిస్తుంది. విజ్ఞాన భైరవతంత్రం మనకందించిన ఈ మహావిద్యను గౌరవిద్దాం. మన ఆచరణ ద్వారా దాని గొప్పతనాన్ని చాటుదాం. ఈ సృష్టి అంతా ఒక అద్భుతమైన రంగస్థలం. ఇక్కడ మన శ్వాసే మన నటనను నిర్ణయిస్తుంది. ఉత్తమమైన నటనను ప్రదర్శించి సృష్టికర్త మెప్పు పొందుదాం. శాంతి, కరుణ మరియు ప్రేమతో నిండిన హృదయంతో ఈ ధ్యానాన్ని సాగించండి. అప్పుడు మీరు పొందే ఫలితం అనంతం. శ్వాసను ఒక కలగా మలచుకోండి. అది మీ జీవితాన్ని ఒక కావ్యంగా మారుస్తుంది. పరమేశ్వరుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ శ్వాస రహస్యాన్ని మీ గుండెల్లో భద్రపరుచుకోండి. ప్రతి శ్వాసలోనూ దైవత్వాన్ని ఆస్వాదించండి.
ఇది మీకు అనంతమైన శక్తిని మరియు ఆనందాన్నిస్తుంది. మీ శ్వాస ప్రక్రియ ఎంత సహజంగా ఉంటే మీ జీవితం అంత సులభంగా సాగుతుంది. కృత్రిమమైన ఆలోచనలను వదిలి ప్రకృతితో మమేకమవ్వండి. ఇదే ఈ తంత్రసారం. సోహం మంత్రం మీ శ్వాసలో నిరంతరం ధ్వనిస్తూ ఉండాలి. అదే మీ జీవన రాగం కావాలి. అప్పుడు మీకు ఏ దుఃఖముండదు, ఏ భయముండదు. మీరు ఒక స్వేచ్ఛా జీవిగా మారుతారు. ఈ స్వేచ్ఛే మానవ జన్మ యొక్క అంతిమ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ 3 స్టెప్ బ్రీదింగ్ విద్య మీకు తోడుగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. విజయం మీ దరి చేరుతుంది. విజ్ఞాన భైరవ తంత్రం యొక్క ఈ దివ్య కాంతి మీ జీవితంలో చీకట్లను పారద్రోలి కొత్త వెలుగులను నింపాలి. ప్రతిరోజు చేసే ఈ చిన్న సాధన మిమ్మల్ని ఒక మహర్షిలా మారుస్తుంది. మీలోని శక్తిని మీరు నమ్మండి. మీరు ఏదైనా చేయగలరు. ఈ విశ్వం మీకోసం వేచి ఉంది. మీ శ్వాస ద్వారా విశ్వాన్ని ఆలింగనించుకోండి. అంతా శుభమే జరుగుతుంది. ఓం శాంతి శాంతి శాంతిః. ఈ విధంగా శ్వాస యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ శివుడు మానవాళికి ఒక అద్భుతమైన మార్గాన్ని చూపాడు. శ్వాస అనేది కేవలం గాలి పీల్చుకోవడం మాత్రమే కాదు, అది ప్రాణశక్తి యొక్క ప్రవాహం. ఈ ప్రవాహాన్ని గమనించినప్పుడు మనకు కాలం మరియు ప్రదేశం యొక్క పరిమితులు తొలగిపోతాయి. శ్వాసను స్థిరంగా ఉంచడం వల్ల మనస్సు నిశ్చలంగా మారుతుంది. ఆ నిశ్చలత్వంలోనే సృష్టి యొక్క రహస్యాలు బయటపడతాయి. విజ్ఞాన భైరవ తంత్రంలోని ఈ పద్ధతులు మన నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి అవసరమైన మానసిక బలాన్ని ఇస్తాయి. ఆధ్యాత్మిక చింతనతో కూడిన శ్వాస మన వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరిస్తుంది. క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శరీరంలోని నాడాలన్నీ శుద్ధి అవుతాయి. ప్రాణవాయువు మెదడుకు సరిగ్గా అందడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. సంకల్పం దృఢంగా మారుతుంది. మీరు దేనినైనా సాధించగలరనే నమ్మకం మీలో కలుగుతుంది. ఈ మార్పు కేవలం మీకే కాకుండా మీ చుట్టూ ఉన్న వారికి కూడా కనిపిస్తుంది. మీలోని ప్రశాంతత ఇతరులకు కూడా ప్రేరణనిస్తుంది. సోహం అనే మంత్రం మన సహజ శ్వాసధ్వని. దీనిని గుర్తించడం అంటే మనల్ని మనం గుర్తించడమే. మనం ఎక్కడి నుండి వచ్చామో, ఎక్కడికి వెళ్తున్నామో అనే ప్రశ్నలకు సమాధానం మన శ్వాసలోనే దొరుకుతుంది. లోతైన శ్వాస వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వయస్సు పెరిగినా యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఇవన్నీ శారీరక ప్రయోజనాలు అయితే మానసిక ప్రయోజనాలు అంతకంటే ఎక్కువగా ఉంటాయి. కోపం, అసూయ, ద్వేషం వంటి నెగటివ్ భావాలు తగ్గి ప్రేమ, దయ మరియు సహనం పెరుగుతాయి. ప్రతి మనిషిలోనూ ఒక శక్తి దాగి ఉంటుంది. దాన్నే నిద్రాణిన కుండలిని అంటారు. ఈ శ్వాస ప్రక్రియ ద్వారా ఆ శక్తిని మేల్కొల్పవచ్చు. అది వెన్నెముక గుండా ప్రయాణించి సహస్రార చక్రాన్ని చేరినప్పుడు పరమానందం కలుగుతుంది. అప్పుడు మీరు ఈ ప్రపంచంతో సంబంధం లేని ఒక అతీత స్థితిని అనుభవిస్తారు. ఆ స్థితిలో మీకు ఏ కోరికలు ఉండవు, ఎందుకంటే మీరు సంపూర్ణత్వాన్ని పొందుతారు. అయినా సరే, లౌకిక జీవితంలో ఉన్న కోరికలను కూడా ఈ పద్ధతి ద్వారా నెరవేర్చుకోవచ్చు. మన శ్వాస లయ విశ్వం యొక్క లయతో కలిసినప్పుడు మన ఆలోచనలు వాస్తవ రూపం దాలుస్తాయి. ఇదే ఈ 3 స్టెప్ బ్రీతింగ్ వెనుక ఉన్న అసలు రహస్యం. ఈ విద్యను మనకందించిన పరమశివునికి మరియు గురువులకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి. ఈ జ్ఞానం మనల్ని అంధకారం నుండి వెలుగులోకి నడిపిస్తుంది. జీవితంలో ఎంత బిజీగా ఉన్నా సరే, మీకోసం మీరు ఒక అరగంట సమయం కేటాయించుకోండి. ఆ అరగంటలో మీ శ్వాసతో మీరు గడపండి. అది మిమ్మల్ని రీఛార్జ్ చేస్తుంది, కొత్త ఆలోచనలను ఇస్తుంది, జీవితం పట్ల ఉత్సాహాన్ని పెంచుతుంది. ఆధ్యాత్మికత అనేది ఎక్కడో అడవుల్లో ఉండేది కాదు, అది మీ ప్రతి శ్వాసలో ఉండేది. ఆ సత్యాన్ని నమ్మండి. అనునిత్యం సాధన చెయ్యండి. మీ జీవితాన్ని ఒక అద్భుతంగా మార్చుకోండి. అసాధ్యం అనే పదాన్ని మీ డిక్షనరీ నుండి తీసేయండి. అంతా మీ శ్వాసలోనే ఉంది. మీ శ్వాసే మీ గురువు, మీ శ్వాసే మీ దేవుడు. ఈ యాత్రలో మీరు ఒంటరివారు కాదు, విశ్వమంతా మీతోనే ఉంది. ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లోనూ కృతజ్ఞతతో ఉండండి. అప్పుడు ఈ ప్రపంచం మీకు అనుకూలంగా మారుతుంది. మీ మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ సృజనాత్మకత అంతగా వెల్లివిరుస్తుంది. ఈ శ్వాస ప్రక్రియ ద్వారా మీరు పొందే శక్తిని మంచి పనుల కోసం ఉపయోగించండి. లోక కళ్యాణానికి తోడ్పడండి. మీలోని దివ్యత్వాన్ని చాటి చెప్పండి. విజ్ఞాన భైరవతంత్రం చెప్పిన ఈ అద్భుత విద్య మీ జీవితంలో శాశ్వతమైన మార్పును తీసుకురావాలని ఆశిస్తున్నాను. శ్వాస అనేది మనకు లభించిన అమూల్యమైన బహుమతి. దానిని అర్థం చేసుకోండి, ప్రేమించండి మరియు దాని ద్వారా మీ లక్ష్యాలను చేరుకోండి. సోహం, సోహం, సోహం. ఈ నాదం మీ అంతరంగంలో నిరంతరం ప్రతిధ్వనిస్తూ మీకు మార్గనిర్దేశం చేయాలి. ప్రాణాయామం ద్వారా ఆరోగ్యాన్ని, ధ్యానం ద్వారా ప్రశాంతతను, ఈ శ్వాస విద్య ద్వారా మేనిఫెస్టేషన్ను సాధించండి. విజయం మీ కరతలామలకం అవుతుంది. నమ్మకమే మీ బలం, శ్వాసే మీ ఆయుధం. ముందడుగు వేయండి.
ప్రపంచం మీకోసం ఎదురుచూస్తోంది. ఈ జ్ఞాన సముద్రంలో మునకలు వేసి ఆత్మజ్ఞానమనే ముత్యాలను సంపాదించండి. మీ జీవితం వెలుగులతో నిండాలి. అంతా శుభం కలగాలి. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః. విజ్ఞాన భైరవ తంత్రం కేవలం ఒక మతగ్రంథం కాదు. అది ఒక మనస్తత్వ శాస్త్రం మరియు శరీర శాస్త్రం యొక్క మేలు కలయిక. మన నాడీ వ్యవస్థపై శ్వాస ఎలాంటి ప్రభావం చూపుతుందో శివుడు ఆనాడే వివరించాడు. ఆధునిక విజ్ఞానం కూడా ఇప్పుడిప్పుడే శ్వాస నియంత్రణ వల్ల కలిగే లాభాలను గుర్తిస్తోంది. గాలి పీల్చే విధానం మన హృదయ స్పందనను, రక్త ప్రసరణను మరియు హార్మోన్ల విడుదలను నియంత్రిస్తుంది. లోతైన శ్వాస వల్ల కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లు తగ్గి ఎండార్ఫిన్లు వంటి ఆనంద హార్మోన్లు విడుదలవుతాయి. దీనివల్ల మనస్సు ప్రశాంతంగా ఉండటమే కాకుండా శరీరం రోగాల బారి నుండి కాపాడబడుతుంది. శ్వాస నియంత్రణ అనేది ఒక క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ అలవడితే జీవితంలోని ఇతర రంగాల్లో కూడా మీరు రాణిస్తారు. ఈ 111 శ్వాసల పద్ధతి మనల్ని మనం క్రమబద్ధీకరించుకోవడానికి ఒక గొప్ప సాధనం. దీనిని క్రమం తప్పకుండా పాటిస్తే మీలోని ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మీరు మాట్లాడే ప్రతి మాటలోనూ ఒక శక్తి ఉంటుంది. మీ చూపులో ఒక కాంతి ఉంటుంది. మీ పనుల్లో ఒక వేగం ఉంటుంది. ఇవన్నీ మీ లోపల ఉన్న ప్రాణశక్తి యొక్క బహిర్గత స్వరూపాలు. ఆధ్యాత్మికంగా ఎదగడమంటే మన మూలాలను చేరుకోవడం. శ్వాస మనల్ని ఆ మూలాలకు అనుసంధానిస్తుంది. సోహం విద్య ద్వారా మనం ఈ సృష్టిలోని ప్రతి జీవితో కనెక్ట్ అవ్వవచ్చు. సర్వం శివమయం అని తెలుసుకోవడమే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పొందడానికి శ్వాస ఒక సరళమైన మరియు ప్రత్యక్ష మార్గం. ఈ మార్గంలో మీరు పయనిస్తున్నప్పుడు మీకు అనేక దివ్య అనుభవాలు కలగవచ్చు. అద్భుతమైన రంగులు కనిపించటం, లేదా ఓంకారం వినిపించటం, లేదా అకారణమైన ఆనందం కలగటం వంటివి జరుగుతాయి. ఇవన్నీ మీరు సరైన దారిలో ఉన్నారని చెప్పే సంకేతాలు. వీటిని చూసి ఆగిపోకుండా మీ సాధనను మరింత ఉద్ధృతం చెయ్యాలి. శ్వాస మీద మీకున్న పట్టు పెరిగే కొద్దీ మీరు ప్రకృతి శక్తులను కూడా ప్రభావితం చేయగలరు. మీ సంకల్పం ఎంత బలంగా ఉంటే అంత త్వరగా మీ కోరికలు నెరవేరుతాయి. అందుకే ఎప్పుడూ మంచిని కోరుకోండి. ఇతరులకు హాని తలపెట్టకండి. మీ శ్వాసశక్తిని లోక కళ్యాణం కోసం వాడండి. ఈ విశ్వం ఒక అద్దం లాంటిది. మీరు ఏమి ఇస్తే అదే మీకు తిరిగి వస్తుంది. శ్వాస ద్వారా ప్రేమను మరియు ప్రశాంతతను ప్రపంచంలో పంచండి. అప్పుడు మీ జీవితం కూడా ప్రేమమయమవుతుంది. విజ్ఞాన భైరవ తంత్రం మనకు నేర్పే పాఠం ఇదే. ప్రతి శ్వాస ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని గుర్తించండి. మీ జీవితాన్ని ఒక గొప్ప ఉత్సవంలా జరుపుకోండి. ఏ చిన్న విషయాన్ని కూడా తక్కువ అంచనా వేయకండి. ప్రతిదీ దైవికమే. ఈ శ్వాస విద్య మీ అంతరాత్మను దర్శించుకోవడానికి ఒక సువర్ణ అవకాశం. దీనిని జారవిడుచుకోకండి. ప్రతిరోజు నిద్రలేవగానే మరియు నిద్రపోయే ముందు ఈ అభ్యాసాన్ని చేయండి. అప్పుడు మీ కలలు కూడా అర్థవంతంగా ఉంటాయి. మీ నిద్ర ఒక యోగ నిద్రగా మారుతుంది. మీ జీవితంలోని ప్రతి క్షణం ఒక ధ్యానంలా మారుతుంది. ఇదే పరమశివుడు మనకందించిన అమరత్వం. మరణం లేని ఆత్మను తెలుసుకోవడమే అసలైన విజయం. ఆ విజయాన్ని మీరు పొందాలని ఆకాంక్షిస్తున్నాను. శ్వాస పట్ల మీ శ్రద్ధ మీ భాగ్యానికి పునాది. దానిని పటిష్టం చేసుకోండి. అంతా మంచే జరుగుతుంది. మీ లోపల ఉన్న గురువు మీకు ఎల్లప్పుడూ తోడుంటాడు. ఆ గురువే మీ శ్వాస. ఆ శ్వాసను నమ్ముకోండి. అది మిమ్మల్ని ఎన్నడూ వంచించదు. ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. అనంతమైన శాంతిని ప్రసాదిస్తుంది. ఇదే శివుని ఆజ్ఞ. దీనిని పాటించి ధన్యులవ్వండి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.